ఒక్క వర్షానికి విశ్వనగరం అతలాకుతలమైంది. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హైడ్రా కూడా ఏం చేయలేకపోయింది. వానలో నగరం తడిసి ముద్దయింది. కొన్ని ప్రాంతాల్లో జనం బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఎటు చూసినా వరద, చాలా వాహనాలు కొట్టుకుపోయాయి. సహాయక చర్యల కోసం రోడ్లపై బోట్లు తిరిగాయి. హైదరాబాద్లో ఈ సీజన్లో అతిపెద్ద వాన శుక్రవారం కురిసింది. ఈ వర్షం దెబ్బకు నగరం అతలాకుతలమైంది. ఒక్క చినుకుకే చిగురుటాకులా వణికింది. 2-3 గంటల పాటు ఏకధాటిగా కురిసిన వానకు డ్రైనేజీలు పొంగి పొర్లాయి. రోడ్లు చెరువులయ్యాయి. చివరికి ఫ్లైఓవర్లు కూడా నీటితో నిండిపోయాయి. చాలా చోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. సహాయక సిబ్బంది రోడ్లపై బోట్లు వేసుకుని కాలనీల్లోకి వెళ్లి ప్రజల్ని రక్షించాల్సి వచ్చింది. హైదరాబాద్లోని కంటోన్మెంట్ ఏరియాలో అత్యధికంగా 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. నాచారం, ఉప్పల్, మల్కాజ్గిరి, బండ్లగూడ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురిసింది. ఓవరాల్ గా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రతి ప్రాంతంలో 6 సెంటీమీటర్లకు తగ్గకుండా వాన పడింది. దీంతో జనజీవనం స్తంభించింది. రోడ్లపై ట్రాఫిక్ పెరిగిపోయింది. 1/2 కిలోమీటర్ వెళ్లడానికి గంటల సమయం పట్టింది. ప్రధానంగా ఐటీ కారిడార్, రాయదుర్గం, షేక్పేట్, గచ్చిబౌలి మార్గంలో 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వరద ఉధృతికి సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని ప్యాట్నీ నగర్ పూర్తిగా ముంపునకు గురైంది. పలు భవనాల సెల్లార్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో చిన్న బోట్ల ద్వారా అధికారులు సహాయక కార్యక్రమాలు చేపట్టారు. స్థానికులను వివిధ కార్యాలయాల్లో చిక్కుకున్న సుమారు 80 మంది ఉద్యోగుల్ని బయటకు తీసుకొచ్చారు. ఇటీవల హైడ్రా కూల్చివేతలు చేపట్టిన బేగంపేట పైగా కాలనీలో భారీగా వర్షపు నీరు చేరుకుంది. ఈ దెబ్బకు వ్యాపార సముదాయాల్లో పనిచేస్తున్న వాళ్లు బయటకు రాలేకపోయారు. కాలనీ మొత్తం వర్షపు నీరు చేరుకోవడంతో మరో బిల్డింగ్ నుంచి నిచ్చెనల ద్వారా బయటకు వచ్చారు. మరికొంతమంది మహిళలు భవనంలోనే చిక్కుకున్నారు. హైడ్రా చర్యల తరువాత కూడా నగరవాసులకు వరద తిప్పలు తప్పలేదు.